షాలోమ్, మీకు సమాధానము కలుగునుగాక. పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ ఉన్నతమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక పునరుత్థానపు ఆరాధనలో నాకు, మా అందరికీ మీరు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి, ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ మాటలను బట్టి మా జీవితాలను మార్చుకోవడానికి, కట్టుకోవడానికి, ఆ రీతిగా జీవించి మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభువా మాకు మీరు కృపను అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మాతో కలిసి మీరు కూడా ప్రభువుని ఆరాధించండి. మనం కలిసి రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుణ్ణి స్తుతిద్దాం, మహిమ పలుద్దాం. చిత్తమునే చేసేదా, నీ మార్గంలో నడిచేదా అనే పాట పాడి దేవుని స్తుతిద్దాం. నీ చిత్తమునే చేసేదా, నీ
వెంబడించేదా నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించేదా ఆరాధన యేసయ్యకే ఆరాధన యేసయ్యకే ఆరాధన యేసయ్యకే ఆరాధన యేసయ్యకే ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రభువుని మనం స్తుతించాము, ఆరాధించాము. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. హృదయాలాంటి సిద్ధపాటు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టినప్పుడు దేవుడు మన హృదయాలను తెరుస్తాడు. అప్పుడే దేవుని వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రార్థిద్దాం ఈ సమయంలో. మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీ ఘనమైన నామాన్ని స్తుతించాము, ఆరాధించాం. ఈ సమయంలో మా కొరకు సిద్ధపరిచిన మీ మాటలను బట్టి, మమ్మల్ని ప్రేమించి మీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 చెప్పబడిన రీతిగా ఆ రోజు వారి జీవితంలో మీ వాక్యం యొక్క కార్యము జరిగినట్లుగా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మా జీవితాల్లో మీ యొక్క వాక్యానికి సంబంధించిన కార్యాలను జరిగించి ఆ రీతిగా మీరు మహిమ పొందమని, మీ పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి ద్వారానే మీ కార్యాలను జరిగిస్తున్నారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ఈ ఆరాధన అంతట్లో మాతో ఉండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ బాగున్నారా? మరొక ఆరాధనలో ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ ఈ ఆన్లైన్ ద్వారా కలవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకు వందనాలు. మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా, ఆశీర్వాదకరంగా ప్రతిరోజు ఉందురుగాక. మనం మన ఆత్మీయ అనుభవాల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పైకి భక్తి గల వారి వల్ల ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారు, దేవుని శక్తి లేనివారు, దేవుని సన్నిధి లేనివారు, దేవుని ఆశీర్వాదం లేనివారు, ఈ రీతిగా ఆధ్యాత్మికమైన కొరతలు, లోపాలు ఈరోజు ఎంతో మంది కలిగి ఉండటానికి గల ఉద్దేశం ఏంటి? ఈరోజు మనం ఆ విషయాల్ని, లూప్ హోల్స్ అన్నీ కూడా, ఆ బలహీనతలన్నిటిలో నుండి మనందరినీ కూడా దేవుడు బయటికి తీసుకుని వచ్చును గాక. ప్రతిదినము 2 కొరింథియన్స్ 4లో చెప్పబడిన రీతిగా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా బలహీనులుగా ఉండకుండా ప్రతి దినము కూడా 1 కొరింథియన్స్ 16:14లో 13లో చెప్పబడిన రీతిగా బలవంతులై ఉండండి అంటుంది. కాబట్టి ఎవ్రీడే మనం ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా, ఫ్రూట్ఫుల్గా, ప్రేయర్ఫుల్గా, పవర్ఫుల్గా ప్రభుకి మనం కనబడదుము గాక, సాధారణకి కనబడదుము గాక. ఈరోజు చాలా మంది కూడా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం సత్యము, అలా జరిగింది,
నాలో కూడా జరుగుతుంది అని నమ్ముతున్నాం. వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఉండే విశ్వాసం మనకెదురయ్యే కొన్ని పరిస్థితుల్లో మనం ఆ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం. ఆ విశ్వాసం యొక్క ప్రభావాన్ని ఆ పరిస్థితుల మీద చూపించలేకపోతున్నాం. అది అలా జరగటానికి గల కారణం ఏంటి అన్నది ఈరోజు క్వశ్చన్ మార్క్. పవిత్రంగా ఉండాలని తెలుసు, ఈ రీతిగా దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా జీవించాలి అనే ఆలోచన, ఆశ ఈరోజు ఈ మాటలు వింటున్న మీకు మాత్రమే కాదు, దేవుని నమ్మిన వారందరికీ కూడా ఆలోచన ఉంది. కాబట్టి అవి మన జీవితంలో ఆలోచనలుగా మాత్రమే కాకుండా అనుభవాలుగా మారునుగాక. ఆమేన్. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వాక్య భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక చాప్టర్ 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఇందులో నీకు నీవే, ఈరోజు మెసేజ్ కూడా ఎవరో ఉంటే ఆధ్యాత్మికంగా జీవించడం కాదు, నీకు నీవే. ఈ మాటను ప్రత్యేకంగా దేవుడు నాతో మాట్లాడాడు. మనం ఆ వాక్య భాగాన్ని ధ్యానించడానికి ముందు ఒక చిన్న ఉపమానం. ఆయన గొప్ప ధనవంతుడు. ఆయనకున్న ధనాన్ని కాపాడుకోవడానికి, ఇప్పుడు ధనం ఎక్కడుందో అక్కడ వారి మనసు ఉంటుంది, తర్వాత దొంగల కళ్ళు కూడా ఉంటాయి. సంపాదించడం ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవడం కూడా కష్టమే. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, ఒక బాడీ గార్డ్ ఉండాలి, నాకున్న దాన్ని కాపాడే ఒక వ్యక్తి కావాలి అని చెప్పి ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎవరైతే నాకున్న దాన్ని కాపాడగలడు అని అన్వేషిస్తున్నప్పుడు ఆయన ఒకరోజు పలానా చోట ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన 10 మందినైనా 20 మందినైనా ఎదిరించగలడు అని విన్నాడట. ఎట్లయితే సరే ఆ వ్యక్తి నాకు బాడీ గార్డ్గా ఉండాలి అని చెప్పి ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఆయన అక్కడికి వస్తున్నాడని తెలిసింది. ఈయన ఆ ప్లేస్కి వెళ్ళాడు. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈయన లోపల అనుకుంటున్నాడు, ఆయన ఎంత ఎత్తు ఉంటాడో, ఎంత లావు ఉంటాడో. ఈ రీతికి ఈయన లోపల ఆయన గురించిన ఏదైతే విన్నాడు ఆలోచనలన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఈ లోపల అక్కడ ఉన్న జనాలందరూ కూడా అక్కడ చప్పట్లు కొట్టి గట్టిగా బలశాలి వస్తున్నాడు, టైగర్ వస్తున్నాడు, లైన్ వస్తున్నాడు, హీరో వస్తున్నాడు, ఈ రీతిగా విజిల్ చేసి చప్పట్లు కొట్టి గట్టిగా అదంతా కూడా మారుమ్రోగిపోయింది. అట్లా అరుస్తున్నప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చాడు. నిజంగా ఆయన హైట్ అలా ఉన్నాడు, పర్సనాలిటీ అలా ఉంది. నిజంగా ఈయన నేను అనుకున్న దానికన్నా ఈయన ఇంకా గొప్పవాళ్ళే ఉన్నాడు అని చూస్తున్నప్పుడు ఆయన రింగ్లోకి రాగానే ఆయనతో పాటు ఎవరైతే పోట్లాడటానికి వచ్చాడో ఒక్క నిమిషంలోనే కింద పడిపోయాడు. ఆయన పర్సనాలిటీ మాత్రమే కాదు, ఆయన పవర్ కూడా చూసినట్లయితే చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ తప్పకుండా నాకు బాడీ గార్డ్గా ఉండాలని చెప్పి నిర్ణయించుకుని వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నువ్వు నాకు బాడీ గార్డ్గా ఉండాలి, నీకు నెలకి 50,000 ఇస్తాను. ఆ దినాల్లో 50,000 అంటే చాలా ఎక్కువ. ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. 50,000 ఇస్తారా మీరు? తప్పకుండా ఉంటాను నీకు బాడీ గార్డ్గా అని చెప్పి ఆయన ఒప్పుకుని ఈయనకి బాడీ గార్డ్గా ఉన్నాడట. ఆయన చెప్పాడు, ఇదిగో నాకున్న వీటన్నిటినీ కూడా నాకున్న దాన్ని నువ్వు కాపాడాలి,
నువ్వు నాకు సెక్యూరిటీగా ఉండాలన్నప్పుడు ఆయన రెడీ అయిపోయాడు, జాబ్లో జాయిన్ అయిపోయాడు. కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు ఆయన బయటకు వెళ్తూ ఇంటి దగ్గర కాపలా ఉండమని చెప్పాడు. ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గర నువ్వు ఉండు అని చెప్పి ఇంటి దగ్గర ఆయన పెట్టి ఆయన బయటకు వెళ్ళాడు. ఈ లోపల ఒక 4 దొంగలు ఆ ఇంటికి రావడం జరిగింది. ఈయన మెలుగున్నాడు, చూస్తున్నాడు. ఆ దొంగలు ఈయన చూస్తుండే కానీ వాళ్ళు డైరెక్ట్గా గేట్లో నుండి ఇంటి లోపలికి వెళ్ళి ఎవరు లేరు, ఈయన తప్ప ఇంట్లో ఎవరు లేరు. ఈయన బయట ఉన్నాడు. లోపలికి వెళ్ళి వాళ్ళు ఏమేం కావాలన్నీ కూడా మూట కట్టుకుని ఆయన చూస్తుండే కానీ అవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలిసి వీడి గురించి. ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, డబ్బు, బంగారం, ఏదైతే వాళ్ళకి అవసరం అవన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఆయన వచ్చాడు, ఆ ధనవంతుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఇంట్లో ఆ బీరువాలన్నీ ఓపెన్ ఉన్నాయి, పగలగొట్టు ఉన్నాయి. వీడేమో బయట ఉన్నాడు, గేట్ దగ్గరే ఉన్నాడు. ఆ తలుపులు కూడా కొన్ని పగలగొట్టున్నాయి. ఈయన అడిగాడు, నాయన మరి నిన్ను సెక్యూరిటీగా పెట్టుకున్నాను, మరి ఇంట్లో ఈ దొంగతనం జరిగినప్పుడు నీకు తెలియదా? అప్పుడు ఆయన చెప్పాడు, నేను చూస్తుండగానే ఆ 4 ఇంట్లోకి వెళ్ళారు. దొంగలని నాకు తెలుసు, వాళ్ళు తలుపులు పగలగొడుతున్నారు, బీరువాలు పగలగొడుతున్నారు నాకు తెలుసు. మరి తెలిసి ఏం చేసావు ఆయన? వాళ్ళని కొట్టకుండా, వాళ్ళని పట్టుకోకుండా నువ్వేం చేశావు అంటే ఆయన అన్నాడు, నేను కొట్టాలన్నా, నేను వారిని ఏదైనా చెయ్యాలన్నా నాకు విజిల్ చెయ్యాలి, ఫస్ట్ చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టినప్పుడు ఇదిగో బలశాల వస్తున్నాడు, టైగర్ వస్తున్నాడు అని చెప్పి చప్పట్లు విజిల్స్ వేస్తే 4 కాదు 40 మంది వచ్చి నా చీల్చి చల్లాడేస్తా. మరి ఇక్కడ నాకు చప్పట్లు కొట్టలేదు, విజిల్స్ వేయలేదు. అక్కడ నువ్వు చూసావు కదా, నువ్వు వచ్చినప్పుడు ఎంతమంది చప్పట్లు కొట్టారు, ఎంతమంది విజిల్స్ వేశారు. వీటికి చప్పట్లు కొడితే, విజిల్స్ వేస్తేనే లోపల ఉన్న బలశాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ ధనవంతుడి పని ఏంటంటే, ఎవడో దొంగలు వస్తే చప్పట్లు కొట్టి బలశాలి, టైగర్ చూసినట్టు ఇట్లాంటి మాటలు ఇంకా ఆయనకు అర్థమైంది పరిస్థితి. ఈరోజు కూడా చాలా మంది పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, వాళ్ళని పొగుడుతున్నప్పుడు వాళ్ళు బెలూన్ లేక ఉబ్బిపోతారు. సాతాను వచ్చి ఏం చేస్తారంటే, చిన్న పిన్నే ఆ బెలూన్కి చిన్న హోల్ పెడితే చాలు సప్పగా దిగిపోతారు. ఎవరో ఉంటే, ఎవరో చెబితే మనం అలా జీవించడం అన్ని సమయాల్లో కరెక్ట్గా కొంతవరకు ఓకే. కానీ ప్రతిరోజు కూడా, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, చిన్నప్పుడు వారిని నడిపిస్తాం, చిన్నప్పుడు వారికి మాట్లాడటం నేర్పిస్తాం. పెద్ద అయిన తర్వాత కూడా 18 years వచ్చినప్పుడు మమ్మీ డాడీ చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ, ఇదిగో పెద్ద నాయన వచ్చాడు, నాయన మాట్లాడు పెద్దనాయనతో, పెద్దనాయన బాగున్నారా? ఇప్పుడు ఆ 18 years ఉన్నవాడిని ఒక పక్కన తల్లి, ఒక పక్కన తండ్రి పట్టుకుని నడిపించుకుంటూ వస్తే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? వీడికి ఏ రోగం అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళతో ఇలా మాట్లాడు, పెద్దనాయన బాగున్నావా? అప్పుడు వాడు పెద్దనాయన బాగున్నావా అంటాడు. పెద్దనాయన నీళ్లు తాగుతావా అనరా? పెద్దనాయన నీళ్లు తాగుతావా? పెద్దనాయన నువ్వు టీ తాగుతావా అనరా? పెద్దనాయన నువ్వు టీ తాగుతావా? ఇప్పుడు ఈ రీతిగా వీళ్ళు అంటున్నప్పుడు, వాడు మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, వీడు మెంటల్గా ఏదో తేడా ఉంది అనుకుంటారు. మనంతట మనమే మాట్లాడటం నేర్చుకున్నాం, మనంతట మనమే నడవటం నేర్చుకున్నాం. భౌతికంగా మన జీవితంలో ఏ రీతిగా శారీరకంగా ఎదిగాము, ఆధ్యాత్మికంగా కూడా మనంతట మనం జీవించడం, ప్రభు కొరకు పని చేయటం చాలా ఇంపార్టెంట్.
కాబట్టి ఇక్కడ తిమోతికి రాస్తూ పౌలు గారు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ 4వ అధ్యాయంలో మనం చూస్తే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, ఫస్ట్ నువ్వు దీన్ని విడిచిపెట్టు. ఈరోజు అపవిత్రతకి పవిత్రతకి వార్ జరుగుతుంది, చీకటికి వెలుగుకి వార్ జరుగుతుంది, దేవునికి దెయ్యానికి వార్ జరుగుతుంది. కాబట్టి దేవుడు ఫస్ట్ చీకటిని వేరు చేశాడు, అప్పుడు వెలుగు వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం 4-7 వచనంలో ఫస్ట్ విసర్జించు. అపవిత్రమైన ముసలమ్మ, యవనస్తులని చెప్పలేదు. ముసలమ్మ అంటే జరిగిపోయిన అన్ని, ఈ ముసలోళ్ళకి ఎక్కువ మాట్లాడాలని ఆశ ఎక్కువ ఉంటుంది, జరిగిపోయిన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు బైబిల్ మనకి నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, జరగబోయేది చాలా ఇంపార్టెంట్. బైబిల్లో మనకి జరిగింది, జరిగిపోయింది, జరగబోయేది దేవుడు ఆ విషయాలన్నీ రాయించాడు. జరిగిపోయింది వింటే నీరసం వస్తుంది, జరగబోయేది వింటే మనలో ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఫస్ట్ అపవిత్రమైంది విసర్జించు. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అంటే దైవ భక్తికి సంబంధించిన వాటిని నువ్వు అనుసరించు, దాన్ని ప్రాక్టీస్ చేయి, సాధకం చేయి, నీకు నీవే. ఎవరి మీద డిపెండ్ అవ్వటం కాదు. కొంతవరకు పిల్లలు నడిచే వరకు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతారు. నడవగానే పక్కింటికి వెళ్ళాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు. ఈరోజు ఆత్మీయంగా ఎలా ఉందంటే, వాడికి మాట్లాడటం నడిపించడం నేర్పించిన తర్వాత వాడు వేరే కుంపడు పెడతాడు. కానీ భౌతికంగా మనం చూస్తే ఏ ఇంట్లో అయితే నడవటం మాట్లాడటం నేర్చుకున్నామో ఆ ఇంట్లో నమ్మకం ఉందా. కాబట్టి ఇక్కడ దైవ భక్తికి సంబంధించింది. ఎందుకంటే దైవభక్తి గురించి కింద వచనంలో మనం చూస్తాం. దైవభక్తి అన్నది ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడింది అయి ఉన్నందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమైంది. దైవభక్తి అన్నది ఇప్పుడు మాత్రమే కాదు, ఈ 80-70 సంవత్సరాలకి సంబంధించిన ముచ్చట కాదు. ఇది శాశ్వతమైంది. అదే రీతిగా ఈ శరీరంతో ఉన్నంతకాలం కూడా ఇప్పుడు రాబోయేది రెండింటికి సంబంధించి. కాబట్టి దీని విషయంలో ఏదైతే చెయ్యాలో దాన్ని నేర్చుకోవాలి అన్నది వాక్యంలో మనం చూస్తాం. దైవ భక్తి, భక్తికి ఫస్ట్ ఏముంటుందంటే భయం అనే మాట ఉంటుంది. భయము, భక్తి, భయం అని లేదు బైబిల్లో. భయము, భక్తి. ఈరోజు చాలా మంది భక్తి ఎలా ఉందంటే, భయం ఎప్పుడు ఉండాలి? ఈరోజు చాలా మందికి అది తెలియదు. మీరు జెనసిస్లోకి వెళ్తే జెనసిస్ చాప్టర్ 3లో నేను ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాను. 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. పండు తినకముందు ఉండాలి భయం, పాపం చేయకముందు ఉండాలి భయం. కానీ ఈరోజు ఆదాములాగానే చాలా మంది జీవితాలు ఉన్నాయి. పాపం చేసిన తర్వాత ఎవరికైనా భయం వస్తుంది. భయం ఉన్నప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోరండి. ఏ వ్యక్తులైతే దైవ భయం ఉంటుందో చెయ్యకూడనిది చెయ్యడు, చెయ్యవలసిన దాన్ని మానడు. 2 థింగ్స్. అందుకని కీర్తన 4:4లో, కీర్తన గ్రంథం 4:4లో భయము నుండి పాపము చేయకుడి అంది. అంటే భయం ఉంటే నువ్వు పాపం చేయవు, నువ్వు అపవిత్రంగా ఉండవు. ఎందుకు అపవిత్రంగా ఉన్నావు? ఎందుకు బలహీనంగా ఉన్నావు? ఎందుకు దేవుణ్ణి వెంబడించలేకపోతున్నావు? దేవుడు చెప్పినట్లుగా జీవించలేకపోతున్నావు? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి అని చూస్తే, భక్తి విషయంలో నీ అంతట నీవు నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకోవట్లేదు. మీ మాటలు విన్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఆ రోజు యేసు ప్రభు వారు ఆశ్చర్యపడినట్లుగా ఉండాలి,
శతాధిపతి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడు ఆయన? ప్రభు వారు ఆశ్చర్యపోయారట. విశ్వాసం అంటే 2 గంటలు ప్రార్థన చేయడం కాదు. విశ్వాసం అంటే దేవుని ఆరాధించడం మాత్రమే కాదు. విశ్వాసం అంటే దేవుని గురించి ప్రకటించడం మాత్రమే కాదు. విశ్వాసం అంటే ప్రభు ఏం చేయబోతున్నాడో దాన్ని చూసి మాట్లాడటం. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం అంటే దేవుని కార్యాన్ని చూడటం. కాబట్టి ఈరోజు మనకు అటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. బైబిల్లో ఒక ఆయన గురించి మీకు పరిచయం చేస్తాను. ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, ఆయనతో పాటు ఉన్న వ్యక్తిని బట్టి ఆయనలో దైవికమైన మార్పు వచ్చింది. ఆ వ్యక్తి ఉన్నంత కాలం కూడా చాలా చక్కగా ఉన్నాడు, దేవునికి అనుకూలంగా ఉన్నాడు, దేవునికి సాక్షిగా ఉన్నాడు, దేవునికి మహిమకరంగా ఉన్నాడు, ఎలా ఉండాలో అలా ఉన్నాడు. కానీ ఏ వ్యక్తి అయితే ఆయన నడిపించాడో, ఆ విషయాలు నేర్పించాడో, ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఎలా అయిపోయాడు తెలుసా? లోకస్తుడిగా మారిపోయాడు. నేను ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది మనకి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం చాప్టర్ 12లో ఈరోజు ఈ విషయాలు జాగ్రత్తగా గమనిద్దాం. చాప్టర్ 12 అధ్యాయం. యూహు ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలన ఆరంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలాడు. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా. ఇక్కడ ఒక ఆయన గురించి మనం చూస్తున్నాం, యోవాషు. ఈరోజు ఈయన లాంటి ఆత్మీయత ఈరోజు చాలా మంది కలిగి ఉన్నారు. ఈరోజు మనం ఈ వాక్య వెలుగులో మన జీవితాలను మార్చుకుందాం. ఈయన 7 years అప్పుడే, ఏజ్ ఆఫ్ 7, 7వ సంవత్సరం అప్పుడే రాజు అయిపోయాడట. మనం హిస్టరీలోకి వెళ్తే దావీదు చనిపోయిన తర్వాత 21 మంది యూదులు బబులోనికి వెళ్ళే టైం వరకు కూడా 21 మంది రాజులు పరిపాలించారు. దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము, సొలొమోను తర్వాత ఇశ్రాయేలీల యొక్క రాజ్యము 2గా విడిపోయింది. ఇశ్రాయేలీల 12 గోత్రాలు ఒకవైపుకి వెళ్ళిపోయినాయి. 2 గోత్రాలు బెన్యామీన్, యూదా గోత్రాలు 2 కూడా దావీదు వైపు, దావీదు యొక్క సంతతి వైపు. ఇదొక రాజ్యం, అదొక రాజ్యం. 2 నేషన్స్ కింద డివైడ్ అయిపోయింది. ఇక్కడేమో రెహబాము, అక్కడేమో యెరోబాము. ఇక్కడ ఈ రెహబాము టైంలో, రెహబాము తర్వాత ఈ యోషియా అనే ఆయన మనం చూసినట్లయితే ఫస్ట్ సొలొమోను, రెహబాము, అబియా, ఆషా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అతల్యా, తర్వాత ఈయన వస్తాడు యోవాషు, 9th పర్సన్ అన్నమాట. మనం ఈ రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇశ్రాయేలీల వైపున ఒక ఉంది యెజబెల్, యూదా వైపున ఒక క్వీన్ ఉంటుంది అతల్యా. ఈ యోవాషు టైంలో జరిగిన సంఘటన మనం చూస్తే, ఈ అహజ్యా అనే వ్యక్తి చనిపోయినప్పుడు వాడి తల్లి ఏం చేసిందంటే ఆయన పుట్టిన కుమారులందరినీ చంపేసింది. ఆ టైంలో ఆయన గురించి కూడా నేను మీకు, యెహోయూదా ఆయన పేరు. ఈయన
ఈయన భార్య ఈ యోవాసు అతల్య చంపకుండా వాడిని ప్రత్యేకంగా దాచిపెడుతుంది. అంటే ఇక్కడ ఈ ఈ రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు సొంత నానమ్మ, ఎవరు సొంత నానమ్మే మన వాళ్ళందరినీ చంపేసింది. అందులో ఈయన బ్రతకడానికి గల కారణం కూడా ఇక్కడ మనం చూస్తే ఈ యెహోయూదా భార్య ఆమె ఏం చేసిందంటే అందరినీ చంపుతున్నప్పుడు ఈమె ఈ యోషియా అనే వ్యక్తిని దాచిపెట్టింది. ఈయనకి 7 years వచ్చింది. 7 years వచ్చినప్పుడు ఈయన గురించిన కొన్ని విషయాలు మనం చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 23వ అధ్యాయంలో అంతటి 7వ సంవత్సరం అందు యెహోయూదా ధైర్యం తెచ్చుకుని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైన అజర్యాతోనూ యెహోయాహాను కుమారుడైన ఇస్మాయిలుతోనూ ఒబేదు కుమారుడైన అజర్యాతోనూ ఈ రీతిగా వారందరితో నిబంధన చేసినట్ట. నిబంధన చేసి 3వ వచనంలో జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారుల గురించి ఇచ్చిన సెలవు చొప్పున రాజు కుమారుడు రాజ్యం మేళవలెను. ఈయన రాజు కావచ్చు, కానీ ఈ యెహోయూదా అని ఆయన ఏం చేశాడంటే ఈ యోవాషు అనే వ్యక్తి చనిపోకుండా ఆ వ్యక్తిని కాపాడి 23వ అధ్యాయంలో ఇశ్రాయేల్ అందరితో చెప్తున్నాడు, ఈ వ్యక్తిని మనం రాజుగా చెయ్యాలి అని చెప్పి వారితో మాట్లాడి వారందరిని ఒప్పించి 24వ అధ్యాయంలో మనం చూస్తాం. 24 దినవృత్తాంతాల గ్రంథం 24లో యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. తర్వాత 2వ వచనంలో యాజకుడైన యెహోయూదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఈయన 40 years పరిపాలించాడు. ఈ యెహోయూదా ఉన్నంత కాలం కూడా దేవునికి అనుకూలంగా ఉన్నాడట. ఈరోజు సత్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, వాక్యం వింటున్నప్పుడు ఎలా ఉంటాము, ఈయన కూడా యెహోయూదా ఆయనతో ఉన్నంత వరకు కూడా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఇంకా మనం ఆయన గురించి మనం చూస్తే ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో 2 Kings చాప్టర్ 12లో 2వ వచనంలో రాయబడింది, యాజకుడైన యెహోయూదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. ఈ యెహోయూదా ఉన్నంత కాలం కూడా దేవునికి అనుకూలంగా ఉన్నాడట. దేవునికి సాక్షిగా ఉన్నాడు. కొంతకాలం బాగానే ఉన్నాడు. ఈరోజు చాలా మంది కూడా కొంతవరకు బాగానే ఉంటారు, కొన్ని విషయాల్లో బాగానే ఉంటారు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం దెయ్యం కూడా ఆశ్చర్యపడే విధంగా ఉంటారు. ఒకసారి దేవదాస్ అనే దైవజనం దగ్గరికి ఒక ఆయన వచ్చాడట. వచ్చి వాడికి ఒక పిచ్చి కోరిక వచ్చి ఆ దైవజనం దగ్గరికి వచ్చి ఆయనతో అన్నాడట, అయ్యగారు మరి నేను దెయ్యాన్ని చూడాలనుకుంటున్నాను అన్నాడట. ఇదేం పాడు కోరికరా నాయన, నీకు దేవుణ్ణి చూడాలి, దేవుని మహిమను చూడాలి, ఇలాంటి కోరికలు మారి దెయ్యాన్ని చూడాలనుకుంటున్నావు, ఇదేం ఆలోచన నీకంటే? లేదు సార్, నేను దెయ్యాన్ని చూడాలన్నాడట. నిజంగా దేవుడు నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాడు. అప్పుడు ఆ దైవజనుడు ఆలోచించి రేపు సాయంత్రం రమ్మన్నాడట. రేపు సాయంత్రం రానైనా 7:30కి అట్లారా, 7:30కి అట్లారా అని చెప్పాడు. ఈ దైవజనుడు ఉంటున్న ప్లేస్ కూడా అదొక నిర్మానుషమైన ఖాళీ ప్రాంతం. అది రేపు 7:30కి రా, నీకు చూపిస్తాను దెయ్యాన్ని అన్నాడట. వీరికి ఆశ ఎక్కువ కదా,
ఈరోజు దేవుణ్ణి చూడటానికి ఈరోజు చాలా మందికి ఆశ లేదు. దెయ్యాన్ని గురించి వినడానికి చాలా మందికి ఆశ ఉంటుంది. దెయ్యం గురించి వింటే భయం కూడా కలుగుతుంది, తెలుసా మీకు? దేవుని గురించి వింటున్నప్పుడు రాదు భయం. ఇప్పుడు వీడు కరెక్ట్గా 7:30కి కంటే ముందు 7:15కి వెళ్ళిపోయాడు, 7:15కి వెళ్ళిపోయాడు. అది వింటర్ సీజన్, అప్పుడే చీకటి పడిపోయింది. ఈయన ఆ దైవజనుని ఇంట్లోకి వెళ్తున్నాడు. ఇంట్లోకి వెళ్తున్న టైంలో ఇప్పుడు ఎట్లా అయినా సరే నాకు ఈరోజు దెయ్యాన్ని చూపిస్తాడు, ఒక టైప్ ఆఫ్ ఎక్సైటింగ్లో ఉన్నాడు. ఈరోజు నేను దెయ్యాన్ని చూస్తానని లోపల ఆలోచనలు వస్తున్నాయి. ఈ లోపల దైవజనుడు వీడు రావడం చూసి బయటకు వచ్చి, ఎందుకు వస్తున్నాడు నీకు తెలుసు కాబట్టి, నాయనా నువ్వు లోపలికి వచ్చే ముందు అది బయట ఒక ఆమె ఉంది, ఆమెను ఒకసారి నేను పిలుస్తున్నానని చెప్పు, ఆమెని ఒకసారి తీసిరా లోపలికి. కానీ బయట ఒక ఆమె ఉంది, కొంచెం దూరంలో కనిపిస్తున్నాను. ఓకే సార్ అని చెప్పి ఆమె వెనకాల వెళ్ళాడు. ఆమె నడుచుకుంటా ముందుకు వెళ్తుంది, వీడు నడుస్తున్నాడు. ఎంత స్పీడ్గా నడిచినా కానీ ఆమె దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. పరిగెట్టాడు, అయినా ఆమె దొరకట్లేదు. ముందు కనిపిస్తుంది, పరిగెట్టాడు, దొరకట్లేదు ఆమె. ఇంకా కొంత సమయం అయిపోయింది, చాలా దూరం వెళ్ళాడు, ఇంకా ఆమె కనపడలేదు. మళ్ళీ ఊగుర్చుకుంటూ ఈ దమ్ము వచ్చిందనమాట ఆయనకి. పరిగెట్టి ఉన్నాడేమో. అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యగారు ఆమెని పిలిచి నాగట్లేదు, పరిగెట్టినా దొరకలేదు, నేను చాలా ట్రై చేశాను కానీ ఆమె నాకు కనపడలేదు, ఇలాంటి ఆమెను ఎక్కడా చూడలేదు నేను అని చెప్పి అంటున్నాడు. అంటూ మరి సార్ మీరు నాతో చెప్పారు కదా ఈరోజు దెయ్యాన్ని చూపిస్తానని అని ఆయన అడగాన్ని. ఆయన అన్నాడు, ఇప్పుడు వరకు నువ్వు పరిగెట్టింది ఆమె వెనకలే నాయన, ఇప్పుడు నువ్వు పరిగెట్టింది ఆమె వెనకనే. వీడికి ఒక్కసారిగా మొత్తం చల్లగా దిగిపోయింది. నిజంగా ఇప్పుడు కూడా దెయ్యాలు చాలా మారిపోయినాయి, దెయ్యాలు కూడా అప్డేట్ అయినాయి, తెలుసా మీకు? విలేజ్లో ఉన్న దెయ్యాలు వేరు, సిటీలో ఉన్న దెయ్యాలు వేరు. ఇప్పుడు నేను సేవకున్న గంట వాక్యం చెప్పినా మీకు భయం రాదు, కానీ దెయ్యాల గురించి చెప్తే మాత్రం మీకు భయం వస్తుంది. నేను నా పర్సనల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. అప్పుడు నాకు 17 years. బస్సు దిగి మా ఊరికి వెళ్ళటానికి 1.5 kilometers నడవాలి. నైట్ 9 అయింది. విలేజెస్లో ఎలా ఉంటుందంటే 7కి అందరూ పడుకుంటారు. నేను బస్సు దిగాను, నాకు లోపల కొంచెం భయం ఉంది, కరెంట్ లేదు, ఆ రోడ్డుకి ఊరికి చాలా దూరం ఉంది, ఒక్కరిని వెళ్ళాలి ఆ చీకట్లో. లోపల ఒక భయం, వెనక ముందు చూస్తే ఎవ్వడు లేడు, బస్సు వెళ్ళిపోయింది. ఇంక నేను స్లోగా నడుచుకుంటూ వస్తున్నాను. అప్పుడే దేవుడిని తెలుసుకున్నాను, ఇంక లోపల ఏసు రక్తం. భయం వచ్చినప్పుడు ఏమంటాం మనం? నేను అలాగే రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తున్నాను. ఎక్కడ కూడా ఎవరి సంచారం లేదు, ఎవ్వడు కనపడలే, చీకటిగా ఉంది. ఆ దారి కూడా కనపడక అలా కనిపిస్తుంది. నేను నడుస్తున్న దారి పక్కనే కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఆ పక్కన చిన్న కాలువ ఉంది. నేను ఎప్పుడైతే ఆ నిర్మానుష్యమైన స్థలానికి వచ్చినప్పుడు ఒక కొబ్బరి చెట్టు పై నాకు పెద్ద చప్పుడు వచ్చింది, ఆకులన్నీ కూడా ఊగినట్టుగా. ఒక చెట్టు, అన్ని చెట్లుగా. నేను అనుకున్నా ఏ పోతాయి ఉంటుంది అనుకున్నాను. ఆ చెట్టు నుంచి కొబ్బరికాయ ఊడి నీటిలో పడి డుమ్. గుండెలో కూడా ఏమనిపిస్తుంది, లోపల కూడా నాకు ఒక రకంగా భయం అనిపించింది. ఓకే, అది కొబ్బరికాయ పండి ఉంటుంది అనుకున్నాను నేను. కొంచెం ముందుకు రాగానే ఇంకొక చెట్టు, ఆ చెట్టు ఆకులు కూడా కదిలిని, ఆ చెట్టు నుంచి కూడా కాయ నీటిలో పడింది దుమ్.
మీరు నమ్మండి, నేను నడుస్తున్నాను, ప్రతి చెట్టు నుండి ఆ సౌండ్ వస్తుంది, ఒక కాయ పడుతుంది. ప్రతి చెట్టు నుండి ఒక సౌండ్ వస్తుంది, కాయ పడుతుంది. నడిచినంత దూరం కూడా అర్థమైపోయింది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దెయ్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు. ఒక రకంగా లోపల భయం అనిపిస్తుంది, కానీ ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు కునుకాడు, నిద్రపోడు. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నేను ఈ విషయాలు చెప్పినప్పుడు విన్న వాళ్ళందరికీ భయం అనిపించింది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు అన్నాడు, నేను భయపడ్డాడు. వాడు 2 days తర్వాత వాడికి అదే రూట్లో రావాల్సి వచ్చింది. వాడికి కూడా అలాగే జరిగింది. 4 రోజులు మంచం మించి లేవలే. ఈరోజు దయ్యాలు కూడా చాలా అప్డేట్ అయ్యాయి. ఎలాగంటే ఇప్పుడు మీరు మత్తయి సువార్తలో మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో ఒక దయ్యం కనిపిస్తుంది. అదేమో కేకలేస్తూ తను తాను గాయపరుచుకునేదట. వాడు ఆ దెయ్యం పట్టినప్పుడు తను తాను గాయపరుచుకునేవాడు. మీరు మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఇక్కడ ఒక దెయ్యం ఉంది. ఇది గాయపరిచేది కాదు. ఇది ఎక్కడ ఉంది తెలుసా? దేవుని మందిరంలో ఉందట. సమాజ మందిరంలో ఒక దెయ్యం ఉంది, సమాధుల్లో ఒక దెయ్యం ఉంది. అందుకే నేను విలేజ్లో ఉన్న దెయ్యాలకి సిటీలో ఉన్న దెయ్యాలకి చాలా తేడా ఉంటుంది. సిటీలో ఉన్న దెయ్యాలు కూడా డీసెంట్గా ఉంటాయి. అవి ఈ సమాజం మందిరం ఉన్న దెయ్యం ఇది కూడా అపవిత్రాత్మే. దానికి దీనికి ఉన్న వ్యత్యాసం చూస్తే అక్కడైతే వాడు బట్టలు లేవాడికి తను తాను గాయపరుచుకున్నాడు. యేసు ప్రభు వారు వెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని ఆ దెయ్యాన్ని నుంచి విడిపించడం మనం చూస్తాం. వాడు అపవాది చేత విడిపించబడి దేవునికి సాక్షిగా జీవించాడు. కానీ మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఈ దెయ్యం ఎక్కడుందంటే మందిరంలోనే ఉంది. డీసెంట్ డెవిల్ ఇది. కేకలేయట్లేదు, ఎవరిని కూడా గాయపరచట్లేదు, చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, పాటలు కూడా పాడే ఉంటుంది, కానుకలు కూడా అర్పించే ఉంటుంది. కానీ ఈ వాక్యంలో మనం చూస్తాం, నేను రిఫరెన్స్ చదువుతాను. మార్కు సువార్త 1వ అధ్యాయంలో తర్వాత మీరు 5వ అధ్యాయాన్ని కూడా చూడండి, చదవండి. అందులో ఆ విషయాలు కనపడతాయి. 1వ అధ్యాయంలో 23వ వచనం, మార్కు సువార్త చాప్టర్ 1:23. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండేను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయటకు వచ్చితివా, నీవెవడవో మాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, వాడిని విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా అపవిత్రాత్మ వాడిని విలవెల్లాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయాను. ఇక్కడ వాడు యేసు ప్రభు వారిని పిలిస్తే గాని యేసు ప్రభు వారికి ఆ దెయ్యం నుంచి విడిపించడం అన్నది మనం అక్కడ ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఈ మాట మనం చూస్తే అపవిత్రాత్మ 5వ అధ్యాయం ఉన్నదానికి ఈ 1వ అధ్యాయం ఉన్నదానికి ఉన్న తేడా ఏంటంటే, డెవిల్ కాన్సెప్ట్ ఏంటంటే అపవిత్రుడిగా ఉంటే చాలు, వాడు అనుకున్న జరుగుతుంది. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు పవిత్రంగా ఉంటే చాలు, ఆయన అనుకున్న జరుగుతుంది. ఈరోజు ఎవరైతే అపవిత్రులుగా ఉన్నారో అండర్ డెవిల్ కంట్రోల్లో వారు ఉన్నారు, సాతాను అధికారం క్రింద ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో వారు దేవుని యొక్క అధికారం క్రింద ఉన్నారు. అందుకే దేవుడు మనల్ని రోమపత్రిక 5:9 ప్రకారంగా ఆయన చిందించిన రక్తం ద్వారా మనల్ని ఆయన పరిశుద్ధపరిచాడు. మన పాపములన్నీ కడిగి క్షమించి మనల్ని పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యానికి, ప్రతి వాగ్దానానికి
మనల్ని వారసులుగా చేశాడు. కాబట్టి ఈరోజు దైవ భయం ఉన్నప్పుడు పాపం చేయలేము. దెయ్యాలకు భయపడుతున్నాం, మనుషులకు భయపడుతున్నాం, రోగాలకు భయపడుతున్నాం. దీనికి భయపడలేదు అని చెప్పడానికి కూడా చాలా మంది దగ్గర అన్నిటికి సంబంధించిన భయాలు ఉన్నాయి, కానీ ఒకటే భయం లేదు. దైవ భయం చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్తాను, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు. ఈ యెహోయాద ఉన్న దినాల్లో ఈ యోవాషు 7 years అప్పుడు చావకుండగా దేవుని భయంతో యెహోయాద ఏం చేశారంటే, నేను కాదు రాజు కావాల్సింది, నా పిల్లలు కాదు రాజు కావాల్సింది, దేవుడు చెప్పాడు. దేవుని వాక్యాన్ని బట్టి భయపడి దావీదుకు సంబంధించిన సంతతి రాజవ్వాలి. సొంత నాన్నమ్మే తన అన్నలందరినీ చంపితే ఈ యెహోయాదాకి ఈ యోవాషు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈయన బ్రతికినంత కాలం కూడా, ఈ యెహోయాద బ్రతికినంత కాలం మనవాడు చాలా చక్కగా ఉన్నాడు. మీరు ఆయన గురించి కొన్ని విషయాలు నేను చదువుతాను. 2 Chronicles 23లో 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 23వ అధ్యాయము దినవృత్తాంతాలు 2వ గ్రంథం 23:11. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. చూడండి, ఈ యెహోయాద 7 years అప్పుడు ఈ యోవాషుకి వాళ్ళు చేసిన కార్యం, రాజుని చేసి ఆయనకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి అభిషేకించారట. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఈ యోవాషుని చంపాలని ప్రయత్నం చేసిందో అతల్యా అన్న ఆమె 6 years యూదా దేశాన్ని పరిపాలించింది. 6 సంవత్సరాలు పరిపాలించింది. ఈ యూదా దేశాన్ని ఇక్కడ అతల్యా ఉంటే, ఆ ఇశ్రాయేల్ దేశంలో యెజబెల్ ఉంటుంది. డేంజరస్ లేడీస్ వీళ్ళు. ఈ 23వ అధ్యాయంలో మనం 15వ వచనంలో చూస్తే, ఈ యెహోయాద నాయన ఈ అతల్యాని, ఆ అతల్యా గురించి ఇక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరి యొద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. ఈ యోవాషుని ఎవరైతే చంపాలనుకున్నారో యెహోయాద వాళ్ళని లేకుండా చేశాడు. అంటే ఈ యోవాషుని బ్రతికించడం మాత్రమే కాదు, ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా ఆయన లేకుండా చేశాడు. ఈ యోవాషు యెహోయాద ఉన్నంత కాలం కూడా మనం చదివాం ఆల్రెడీ. 24:2వ వచనంలో మరొకసారి ఆ మాట గుర్తు చేస్తాను. యాజకుడైన యెహోయాద బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 24:15లో యెహోయాద దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. ఇక్కడ ఈ యెహోయాద చనిపోయాడు. యెహోయాద లేడు, ఇప్పుడు యోవాషు ఉన్నాడు. నేను చెప్తున్నాను, మనతో ఎవరన్నా ఉన్నప్పుడు మనం ఉండే స్థితి వేరు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, అందుకని ఒక దైవజనుడు అంటాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటో ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. నీకు భారం ఎంత ఉంది, నీ లోపల నువ్వేంటో అన్నది, అవన్నీ కూడా నలుగురు ఉన్నప్పుడు రావు. సింగిల్గా ఉన్నప్పుడు నీ పర్సనల్ ఐడెంటిటీ అన్నది బయటకు వస్తుంది. కాబట్టి యెహోయాద ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు. తర్వాత మనం చదివితే నేను చదువుతున్నాను 17, 18, 19లో యెహోయాద చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా
రాజు వారి మాటకు సమ్మతించాను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసేది. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి దేవుని కోపం వచ్చిందట. అప్పుడు 20వ వచనంలో ఏం జరిగిందంటే, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడనెను. ఇక్కడ ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో మన అయ్యగారు రాజుగారు ఏం చేశారు తెలుసా? దేవుని మాటను పక్కన పెట్టి మనుషుల మాటలు, ఈరోజు చాలా మంది మనుషుల మాటల్ని పట్టించుకుంటున్నారు. మనుషులనే మాటలను బట్టి అతిశయపడటం, మనుషులనే మాటలను బట్టి కృంగిపోవటం, ఇవి దేవుని వాక్యానికి కరెక్ట్ కాదు. పొగిన దూషించిన మనకి వాటితో సంబంధం లేదు. ఇక్కడ ఇశ్రాయేలీలు వచ్చి, అందుకని ఇక్కడ రాయబడింది ఇక్కడ 24:16 అతడు ఇశ్రాయేలీలతో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించాను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాదా గురించి ఇవ్వబడిన సాక్ష్యం అది. దేవుని దృష్టికి, అదే రీతికి ఇశ్రాయేలు వారి దృష్టికి, మనుషుల దృష్టికి కూడా మంచివాడిగా ప్రవర్తించినట్ట. ఒక యాజకుడు, నా రాజుగారు ఎలా ఉండాలి? ఆయన రాజు కాకపోయినా సరే రాజుల సమాధి దగ్గర ఆయన పాతి పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఇశ్రాయేలీలు వచ్చి, మేము విగ్రహారాధన చేస్తాం, మేము ఇలా ఉండాలనుకుంటున్నాం, మేము ఇలా జీవించాలనుకుంటున్నాం అనగానే మనవాడు జీవో పాస్ చేసేస్తాడు. మీరు ఎలాగైనా ఉండండి, మీరు ఏదైనా చెయ్యండి. ఈయన అలా ఉన్నాడు కాబట్టి వారు కూడా అలా మార్చబడ్డారు. వెంటనే ఇక్కడ 20వ వచనంలో యెహోయాదా కుమారుడు జకరియా దేవుని ఆత్మచేత నింపబడి, మీరు ఇలా చేయడం మంచిది కాదు, మీరు వర్ధిల్లరు. రాజుని ఇశ్రాయేలీని కూడా యెహోయాదా కుమారుడు గద్దించదట. గద్దిస్తే ఏమైంది తెలుసా? 21వ వచనం, అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణముల లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ యోవాషు చేసింది తప్పు. ఈయన మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టడానికి, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఈయన వారికి అటువంటి పరిస్థితిని కల్పించాడు. ఈ యెహోయాదా కుమారుడు జకరియా దేవుని ఆత్మచేత నింపబడి, మీరు ఇలా చేశారు, మీరు వర్ధిల్లరు అని గద్దిస్తే దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి, నిజమే మేము చేసింది తప్పు అని గుర్తించుకుండగా, అంతకుముందు యెహోయాదా చేసిన ఉపకారాలని గుర్తు చేసుకోకుండా రాజే ఆజ్ఞించినట, ఆ జకరియాని చంపండి అంటే ఈ వ్యక్తి ఎలా మారిపోయాడు చూడండి. యెహోయాదా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన చనిపోయిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు, నరహంతకుడు అయిపోయాడు. తర్వాత ఏమైందో మీరు చూస్తే, తర్వాత ఆ వ్యక్తి నాశనం అయిపోయాడు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈయనకి తన్ను తాను నేను ఇలా ఉండాలి అనే ఆలోచన లేదు. ఎవరో పక్కన ఉంటే, ఇది తోపుడు బండి టైప్ అనమాట, తోస్తేనే ముందుకు వెళ్తుంది. అందుకని యేసు ప్రభు వారు కూడా కొత్త నిబంధనలో, ఎవడైనా నన్ను వెంబడింపగోని యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి.
ఈరోజు చాలామంది కూడా వారిని బలపరిస్తే బలపడతారు. ఈ రీతిగా ఎవరన్నా వారికి సహాయం చేస్తే దాని ప్రకారంగా కొంతవరకు ఉంటారు. తర్వాత మరలా ఈ యోవాష్ టైప్ అన్నమాట. పర్సనల్ డెవలప్మెంట్ లేదు. ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటంటే నీకు నీవే సాధకం చేసుకో దైవభక్తి విషయంలో. ఈరోజు చాలా మంది క్రైస్తవులు యోవాష్ టైప్లో ఉన్నారు. సేవకుడు ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు వారు ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నారు, కానీ అక్కడి నుండి బయటకు వచ్చినప్పుడు మరలా వారు వేరే రూపంలో వేరే రకంగా వాళ్ళని మనం చూస్తున్నాం. అలా మీరు ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి తెలుసా? దావీదు గారిలా ఉండాలి. దావీదు గారి జీవితంలో మనం చూస్తాం. ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఆయన గురించి ఒక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. మనం కీర్తన గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట చాప్టర్ 18లో 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో జొచ్చాను. సమూయేలు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో దావీదు, సమూయేలు లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇంకా బెస్ట్ పొజిషన్లో ఆయన ఉన్నాడు. ఆయన గురించి బైబిల్ ఇలా రాయబడింది, ఒక్క బెత్షెబ తప్ప మిగతా ఏ విషయంలో కూడా దేవుడు ఆయన విషయంలో తప్పును మోపలే. చాలా క్లియర్గా ఉంది. 2 కింగ్స్లో అక్కడ మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో 4వ వచనం, దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఈయన ఎలా ఉన్నాడంటే తనకు తాను తన ఆత్మీయ జీవితంలో తీసుకున్న కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు, ఒక్క విషయంలో మిస్టేక్ చేశాడట. దావీదు చేసిన ఒక్క మిస్టేక్కి ఆయన చెల్లించిన మూల్యం 4 కుమారులు చనిపోయారు. బెత్షెబకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు, తర్వాత అమ్నోను చనిపోయాడు, అదోనియా చనిపోయాడు, నెక్స్ట్ కూతురు చనిపోయింది. ఇశ్రాయేల్లో కొన్ని వేల మంది చనిపోయారు. ఆయన ఉపపత్నులు కూడా చాలా మంది చెరపట్టబడ్డారు. ఆయనకు అర్థమైంది పాపం ఎంత డేంజర్. ఈరోజు చాలా మందికి తెలియదు, సిన్ వెరీ డేంజరస్. పాపము చాలా ప్రమాదకరమైంది. అందుకని దానికి దేవుడు చెల్లించిన వెల ఎంత ప్రమాదకరమైందో సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచి ఈరోజు మనకి గొప్ప రక్షణ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టేవాడు. కాబట్టి దావీదు గారికి తెలుసు పాపం యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది. కాబట్టి ఆయన చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మరలా ఆయన లైఫ్లో దాన్ని చేయలేదు. ఈరోజు చాలా మంది ఒప్పుకుంటాం, మళ్ళీ చేస్తాం. అందుకని పేతురు గారు రాసిన పత్రికలో కడగబడిన పంది అంటాడు. మళ్ళీ ఏంటంటే స్నానం మరలా బోధలో ఉంటుంది. కానీ ఈరోజు మనం దావీదు గారు లాంటి ఆత్మీయత మన జీవితంలో కలిగి ఉండాలి. అందుకని ఆయన గురించి అపోస్తుల కార్యాలు 13:22లో దేవుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. యెషయా కుమారుని కనుగొంటిని, అతడు నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. ఎందుకు ఆయన అటువంటి సాక్ష్యాన్ని పొందాడంటే
తన ఆత్మీయ జీవితంలో ఆయన తీసుకున్న కొన్ని అద్భుతమైన అనుభవం. ఆయన పర్సనల్ లైఫ్ చూస్తే దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడట. ఎవరు చెప్తే స్తుతించడం కాదు, ఎవరు చెప్తే ప్రార్థన చేయటం కాదు, తన పర్సనల్ లైఫ్లో అవి రెగ్యులర్గా. కీర్తన 55 అయితే దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన 40లో చూస్తే దేవుని వాక్యము నీ ధర్మశాస్త్రం ఆంతర్యంలో ఉన్నది. దేవుని వాక్యాన్ని ధ్యానించాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని సన్నిధిలో దినమునకు 3 సార్లు ధ్యానించుచు మొరపెట్టాడు. 7 సార్లు ప్రభువుని ఆరాధించాడు. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొందరు ప్రార్థిస్తారు కానీ స్తుతించరు, కొందరు స్తుతిస్తారు కానీ ప్రార్థించరు, కొందరు వాక్యాన్ని ధ్యానించరు, కొందరు ఇంక చెప్పాలంటే చాలా మంది కూడా వాక్యాన్ని ప్రకటించరు కూడా. ఇది సరైనది కాదు. మనం వీటన్నిటిని చేయాలి. దేవుని గురించి ప్రకటించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇది మన జీవితంలో ప్రతిరోజు ఉండవలసింది. ప్రతిరోజు నాకు నేను, మీకు మీరు, నేను ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుకి ప్రార్థించాలి, ప్రభు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభు గురించి ప్రకటించాలి. ఈరోజు ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు? అలా ఉండండి. ప్రతిదినం మీకు మీరే, నీకు నీవే దైవభక్తి విషయంలో సాధకం చేసుకో. ఇవన్నీ ఉంటేనే భక్తి అవుతుంది. ఒక బెండకాయ తీస్తే కూర కాదు, దానికి ఏమైతే ఉండాలో అవన్నీ ఉండాలి. ఒక ప్రార్థన చేస్తే, ఒక గంట ప్రార్థన చేస్తే, ఏదో 2 వచనాలు 2 వాక్యాలు 2 అధ్యాయాలు చదివితే అది భక్తి కాదు. అది భక్తి అన్నది ఇవన్నీ అందులో కనపడాలి. దావీదు గారికి ఎవరో చెప్తే, సమూయేలు వెళ్ళి చెప్తే అది చేయలేరు. నేను దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి ఇవన్నీ కూడా మనం చేయగలం, మనం కలిగి ఉండగలం. అందుకని మీరు సంసోను చూడండి, ఆయన పర్సనల్ లైఫ్లో దేవునితో, సంసోను విషయంలో మనం న్యాయాధిపతుల్లో చూస్తాం. 2 టైమ్స్ ప్రార్థన చేస్తారు ఆయన. 2 టైమ్స్ కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తారు తెలుసా? సావడానికి ముందు. ఈరోజు చాలా మంది ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? ఏదో శోధన వచ్చి పడితే, ఏదైనా సమస్యలు వస్తే. ఎక్కువ మంది ప్రార్థన కోరేది, ప్రార్థన చేసేటప్పుడు. కానీ బైబిల్ అలా లేదు. నువ్వు శోధనలో ప్రవేశించక ముందే ప్రార్థన చేయని చెప్పాడు ఆయన. ప్రార్థన చేయటం వలన నువ్వు తప్పించబడతావు, నువ్వు దీవించబడతావు. అందుకే లోకాసు వార్తలు ఉంటుంది 21వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతాను. కాబట్టి మీరు జరగబోయే వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారు మగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన ఎందుకు చేయాలంటే తప్పించబడాలి. ఇప్పుడు వచ్చే దినాలు కూడా తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అంచె దినములలో అపాయకరమైన కాలంలో. ఇప్పుడు వాటి గురించి మనం భయపడడం అవసరం లేదు. దేవుడు మనల్ని ముందుగానే ఆ విషయాల గురించి మనకి ఆయన హెచ్చరించాడు. దాని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మనం చెప్పాడు. కాబట్టి నేను ఆ విషయాలను ఎప్పుడైతే నమ్ముతానో దానికి నేను రెస్పాండ్ అవుతాను. దావీదు గారికి తెలుసు దేవుని వాక్యము సత్యమని. కాబట్టి దాని విషయంలో ఆయనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. నేను ఇలా ప్రార్థించాలి, నేను ప్రభుని ఇలా ఆరాధించాలి, ప్రభు కొరకు నేను ఇలా ప్రకటించాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో సువార్త ప్రకటించిందని లేదు, కానీ ఆ దినాల్లోనే కీర్తన 40వ అధ్యాయంలో ఆయన సువార్త ప్రకటించినట్లుగా రాయబడింది. ఈరోజు ఎంతమంది
నేను ప్రభు గురించి ప్రకటించాలి. మీతో మీరు చెప్పుకోండి. ఇప్పుడు నేను చెప్తే మీకు అనిపిస్తుంది నిజమే, బైబిల్ ఉంటుంది. చెప్పకపోతే ఏంటట? సువార్త ప్రకటించకపోతే శ్రమ. ఈరోజు ఈ మాటలు వింటున్నవారు నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, స్నేహితుల కొరకు ఎన్ని చేయట్లే మనం. ప్రభు కొరకు మనం చేసే గొప్ప పని అన్నింటిలోకెల్లా గొప్పది సువార్త ప్రకటించడం. ప్రతిదినం కూడా ఒక దైవజనుడు ఒక ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్తారు. నాకు అబ్బాయి పుట్టాడు, నాకు పెళ్ళి అయ్యింది, అది జరిగింది, ఇది జరిగింది. కానీ గొప్ప విట్నెస్ ఏంటో తెలుసా? ప్రభువు కొరకు మనం చేసింది చెప్పడం. ఆయన మందిరంలో ఒక ఆయన చెప్తున్నట్టు సాక్ష్యం, నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను పాస్టర్ గారు, సువార్త ప్రకటించుకుండగా నేను ఆ రోజు భోజనం చెయ్యను. తీసుకోగలరా మీరు ఈ నిర్ణయం? సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుంది? మరణమును నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోకి వచ్చింది. నేను ఒక జరిగిన సంఘటన ఇది ట్రైబల్ ఏరియాలో జరిగింది. ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యం అది. అక్కడ ఒక 100 ఫ్యామిలీస్ ఉంటాయి ఆంధ్రాలోనే. అక్కడ ఆ 100 కుటుంబాలు ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్నప్పుడు వారికి ఒక ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన ప్రకటించి వెళ్ళిపోయాడు. ఆయన వాళ్ళు సువార్త విన్నారు. ఆ ప్రాంతంలో ఫస్ట్ టైం వాళ్ళు దేవుని గురించి వింటాం, కానీ చాలామంది దాన్ని పట్టించుకోలేదు. అందులో లుధియా లాంటి కొంతమంది ఉన్నారు. ఒకసారి ట్రై చేద్దాం, ఆయన గురించి విన్నాం, ఈ దైవజనుడు కూడా వెళ్ళి మీరు దీవించబడతారు, మీకు మేలు జరుగుతుంది, ఇలాంటి విషయాలు చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి చెప్పాడు, దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటించాడు. దాని గురించి వాళ్ళు ఆలోచించారు. ఆ మాటల గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఒక నెమ్మది, సమాధానం కలిగిందట. ప్రకటించబడిన దాన్ని ఎప్పుడైతే గుర్తు చేసుకుని ధ్యానించడం, దాని గురించి ఆలోచించడం ఎప్పుడైతే చేశారో వాళ్ళ లోపల ఒక సమాధానం వచ్చింది. వాళ్ళకి అర్థమైంది, ఇంతకుముందు మనకి ఇలాంటి సమాధానం ఎప్పుడు రాలే. ఈ మాటల గురించి ఆలోచిస్తుంటే సమాధానం కలుగుతుంది అని చెప్పి ఆయన ఏం చెప్పాడో వాళ్ళకు గుర్తుంది. వాళ్ళు వారి పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టారట. పాస్టర్ లేడు అక్కడ. వాళ్ళు విన్న వాక్య ప్రకారంగా వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత 2 Corinthians 5:17 ప్రకారంగా వారి జీవితంలో మార్పు వచ్చింది. వారి అలవాట్లు మారినాయి, వాళ్ళు మాట్లాడే విధానం మారింది. దేవుని యొక్క సన్నిధి, దేవుని శక్తి, దేవుని ప్రభావం వారు హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకున్నారు కాబట్టి, దేవుని నమ్మారు కాబట్టి, దేవుడు వాళ్ళ లోపల తెస్సలోనిక పత్రిక 1 పత్రిక 2:13 వాక్యం వారి జీవితంలో కార్యం జరిగించింది. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మన హృదయంలో పుట్టాలి. నేను ఇలా ఉండాలి. యోసేపు కనిపించింది, నేను ఇలా ఉండాలి. యోసేపు గురించి చదువుతున్నప్పుడు నేను కూడా యోసేపులా ఉండాలి. దావీదు గారి గురించి చదువుతున్నప్పుడు దావీదు గారిలాగా నేను ఉండాలి. వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు పక్కన ఎవరు లేరు, వారికి వారే. యెషయా గ్రంథంలో ఇలా రాయబడింది. ఈ మాట కూడా మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. 64:7 64:7 నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయాను, నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు. నాకు ప్రభు ఉన్నాడు,
నాకున్న ఈ కష్టాల నుండి, నాకున్న ఈ కన్నీళ్ళ నుండి, నాకున్న ఈ సమస్యల నుండి, నాకున్న ఈ శోధనల నుండి, నాకున్న ఈ అప్పుల నుండి, నాకున్న ఈ యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి ఆ ప్రభువు నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు అని మనతో మనం మాట్లాడుకోవాలి, మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలి. తిమోతికి రాసిన పత్రిక, నీకు నువ్వే సాధకం చేసుకో, నిన్ను నీవే ప్రోత్సాహపరచుకో. యేసుప్రభు వారు ఏమన్నారు మత్తయి సువార్తలో? ఆ మాట కూడా మీకు గుర్తు చేస్తా. 16:24 ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే ఉపేక్షించుకోవడం అంటే సహించడం. ఎన్ని నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన పక్కన పెట్టి నేను ప్రభువుని వెంబడించాలి. ఎవరేమనుకున్నా, ఏది ఎలా ఉన్నా ప్రభు చూసుకుంటాడు, నేను ప్రభువుని వెంబడిస్తాను అని నాతో నేను, మీతో మీరు పర్సనల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, డిపెండ్ అవ్వడం కొంతవరకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నడిపించబడ్డాం, మనకి జీవించడం ఎలాగో నేర్చుకున్నాం. కానీ పెద్ద అయిన తర్వాత మీ లైఫ్లో కూడా 1 Corinthians 13 రాయబడింది, నేను చిన్న పిల్లవాడి వల్ల ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిని వల్ల మాట్లాడి తిని ప్రవర్తించాను, కానీ పెద్దవాడు అయినప్పుడు నేను అలా లేను. నేను చెప్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, ప్రతి దినం కూడా నేను ప్రభువుతో నేను గడపాలి, ప్రభువుతో నేను సహవాసం చేయాలి, ప్రభువుని చూడాలి, ప్రభు శక్తిని పొందాలి, ప్రభు గురించి ప్రకటించాలి, ప్రభు కొరకు ఏదైనా చెయ్యాలి. ఉన్నది ఒకటే జీవితం. కాబట్టి మనతో మనం దేవుని వాక్యానికి సంబంధించిన మాటల్ని మాట్లాడదాం. దావీదు గారు మాట్లాడారు కదా, కీర్తనలో మనం చదివాం. కీర్తనలో ఆ మాట కూడా గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. కీర్తన గ్రంథం మనం 18 ఆయన 3వ వచనం అంటాడు, శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. రక్షించెను, ఆలకించెను, అంగీకరించెను. రక్షించు అనట్లేదు, రక్షించెను. ఆలకించు అనట్లేదు, ఆలకించెను. ఎందుకు ఇవన్నీ దేవుడు చేసినట్ట? ఇక్కడ ఇంకొక మాట రాయబడింది 19వ వచనంలో, నేను ఆయనకి ఇష్టడని గనుక ఆయన నన్ను తప్పించెను. 19వ వచనం 2వ లైన్లో ఆ మాట రాయబడింది, నేను ఆయనకి ఇష్టడని గనుక. అంటే ఈయనలో అనిపించింది ప్రభువుకి ఇష్టడుగా ఉండాలి. మీతో మీరు చెప్పుకోండి. మీతో మీరు అనుకుంటారు కదా, నేను బతకూడదు, ఇలాంటివి అనుకుంటారు కొందరు. నేను ఎందుకు బతకాలి ప్రభువాలు? ఒక ఆమె అయితే నేను ఎందుకు బతకాలి ఆయన? ఇలాంటి పిచ్చి మాటలన్నీ వస్తాయి నోట్లోంచి. మరి ఇలాంటి మాటలు వస్తే ఎంత ధైర్యం వస్తుంది? యోసేపుకి ఆ టైంలో పాస్టర్ ఎక్కడ ఉన్నాడు? నోవాహుకి ఆ టైంలో దైవజనుడు ఎక్కడ ఉన్నాడు? నోవాహుకి అనిపించి ఉంటుంది, వీళ్ళందరూ చెడిపోయినా, వీళ్ళ మార్గాలు చెరిపి వేసుకున్నా, నేనైతే నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవునితో నడవాలి అని నిర్ణయించుకున్నాడట. జాషువా ఏమనుకున్నాడు? మీరు ఎట్లయినా వెళ్ళండి, మీరు ఆ దేవతను పూజిస్తారా, ఈ దేవతను పూజిస్తారా, మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాను. పర్సనల్ ఒపీనియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ వ్యక్తిగతంగా నువ్వు ఆలోచించి మాట్లాడే, జీవించేది చాలా పవర్ఫుల్. అది ఈరోజు నేటి క్రైస్తవుల్లో ఈ పర్సనల్ మోటివేషన్ లేదు. నీతో నీవు మాట్లాడుకోవటం. ఇంతకుముందు కూడా చాలాసార్లు రిఫరెన్స్ మీకు చదివించాను, మీరు విన్నారు. కీర్తనలో ఉంటుంది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించు. యోబు గారు అంట, నేను సావను, సజీవుడనైన దేవుడిని చూస్తాను. పక్క నుంచి ఎవరో చెప్పిన మాట కాదు. దేవుణ్ణి వారు అర్థం చేసుకున్నప్పుడు
దేవునితో మాట్లాడిన మాటని. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎత్తు పల్లాలు ఉండకూడదు. ఒకరోజు బలహీనుడిగా, ఒకరోజు బలవంతుడిగా, ఒకరోజు పరిశుద్ధుడిగా, ఒకరోజు అపవిత్రుడిగా. ఇలా జరగడానికి కారణం ఏంటంటే మనుషుల మీద డిపెండ్ అయితే అలా అవుతుంది. నువ్వు దేవుని మీద డిపెండ్ అయితే, ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు? హెబ్రీ పత్రిక 13:8 ప్రకారంగా నిన్న నేడు నిరంతరం ఏకరీతి. కాబట్టి ఎవ్రీడే మీతో మీరు దైవభక్తి విషయంలో సాధకం చేసుకోనండి. నేను ఇలా ఉండాలి, నేను ఇలా ప్రార్థించాలి. ఒకవేళ కొన్ని చేయలేకపోతున్నది అనుకోండి, ఏం చేయాలి? యేసు ప్రభు వారిని శిష్యులు అడిగారట, ప్రభు మేము ఎందుకు దెయ్యాలను వెళ్ళగొట్టలేకపోయాం? ప్రార్థన చేశాం మేము, అంతకుముందు దెయ్యాలు పోయినాయి, ఇది పోలేదు, ఎందుకు పోలేదు? అప్పుడు ఆయన చెప్పాడు వారితో, మీరు ఉపవాసం ఉంటే పోతుంది. మీ పర్సనల్గా నేను ఉపవాసం ఉండాలి. ఏదో పాస్టర్గా ఈరోజు ఉపవాసం ఉండండి, మంగళవారం ఉపవాసం ఉండండి, బుధవారం ఉపవాసం ఉండండి. కొన్నిసార్లు గుర్తొస్తూ ఉంటాం, గుర్తు లేకపోతుంటాం. తింటాం మాత్రం ఎవరు గుర్తు చేయని అవసరం లే. ప్రార్థన చేయటం, ఈ కార్యక్రమాలని గుర్తు చేసిన కూడా కొందరికి అంటది. అది అంటే వాళ్ళకి భక్తి లేదు. భక్తి ఉంటే భయం ఉంటుంది. ఈరోజు ఆదాము లాంటి భయం కాదు, పాపం చేసిన తర్వాత భయపడ్డాడు ఆయన. దావీదు గారు లాంటి భయం మనకు ఉండాలి. యోసేపు లాంటి భయం మనకు ఉండాలి. మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలి. మనల్ని మనం దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మన ఆత్మీయత అన్నది ఎప్పుడు ఎలా ఉండాలి? ప్రభువుకి మహిమకరంగా ఉండాలంటే ఈ టైప్ ఆఫ్ లివింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా జీవించడం ఈరోజు మనకి అలవాటు కావాలి, నేర్చుకోవాలి. నీకు నువ్వే సాధకము చేసుకోను అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నుంచి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోనండి. ఎవరు పాస్టర్ చెప్పగానే ఎస్ ఈ రోజు నుంచి, కొన్నిసార్లు జనవరి 1కి దైవజనుడు చెప్తారు కదా, ఈ సంవత్సరం ఎట్లా ఆయన బైబిల్ కంప్లీట్ చేయాలి, ఆయన చెప్పాడని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఆది కాండం దగ్గర అయిపోతుంది, కొందరి నిర్గమ కాండం దాకా వస్తుంది, కొందరు ఓల్డ్ టెస్టిమెంట్ అవుతుంది. 3 పూటలు తింటున్నాను శరీరానికి, మరి ఆత్మకి? నీకే ఈ ఆలోచన రావాలి. నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రతి సంవత్సరం 4 సార్లు దేవుని వాక్యాన్ని, బైబిల్ని కంప్లీట్ చేయాలి. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, అలా చేయగలుగుతున్నా ప్రభు కృపను బట్టి. కాబట్టి మీ లోపల నేను ఉపవాసం ఉండాలి, నేను దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థించాలి, ఆరాధించాలి, ప్రభు గురించి ప్రకటించాలి. ఇది మీలో ప్రతిరోజు పుట్టునుగాక. దేవుడు అది కోరుకుంటున్నాడు. రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దావీదు అలా తీసుకున్నాడు. కానీ యోవాషు గురించి మీరు విన్నారు. యెహోయాదా ఉన్నంత కాలమే చక్కగా ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈయనతో పాటు ఆ దేశం కూడా చెడిపోయింది. దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చింది. కాబట్టి మనం అలా ఉండడానికి వీల్లేదు. విన్నప్పుడు, చదివినప్పుడు ఏదో కొంత టైం దేవునికి మనం అప్పగించుకోవడం కాదు. ప్రతిదినము మీరు, మీ కుటుంబాలు ప్రభువుకి అప్పగించబడును గాక. ఆ రీతిగా ప్రభువుని వెంబడిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. ప్రతిదినం కూడా మనల్ని మనం ప్రోత్సాహపరచుకుందాం, మనల్ని మనం పవిత్రపరచుకుందాం. 2 కొరింథీయులు 7లో ఉంటుంది, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకు భక్తికి కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఒకసారి నేను ఆ రెఫరెన్స్ చదువుతాను. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో, ఏంటంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. చేస్తాను అనట్లే దేవుడు. దైవజనుడు చెప్తాడు, మనందరం కూడా చేసుకోవాలి.
ఏ కల్మషం లేకుండా ప్రతిరోజు ప్రభు కనబడాలి. ప్రతిరోజు శుద్ధ హృదయం, ప్రతిరోజు నిర్మలమైన మనస్సాక్షి ప్రభువుకి కనబడును గాక. ఎందుకంటే మనకి వాగ్దానాలు ఉన్నాయి. ఇట్లా దేవుని సన్నిధి ఉండదు, దేవుని ఆశీర్వాదం ఉండదు, దేవుని రాజ్యం ఉండదు. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఇలా జీవించడానికి అలవర్చుకుంటాడో దేవుడు అది కోరుకుంటున్నాడు. నీతో దేవుడు ఎప్పటికి ఉంటాడు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా కొంతవరకే, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సేవకులైనా సర్టెన్ టైం అంతే. కాబట్టి ప్రతిదినం కూడా మనకి ఇటువంటి ఆలోచన ఉండాలి, ఇటువంటి అభ్యాసం ఉండాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఆత్మీయ అనుభవాల్లో జీవించగలం, వర్ధిల్లగలం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, మీకు వందనాలైనా. మీరు మాకు ఇచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన రీతిగా దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. కాబట్టి ప్రతిదినం కూడా మేము ఎలా ఉండాలో ఎవరో చెప్తే దాన్ని బట్టి కొంతకాలం కొంత సమయం ఉండటం కాకుండా ప్రతిదినం కూడా మాతో మేము కూడా నేను ఇలా ఉండాలి, దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలి. ఇటువంటి ప్రార్థనలు, ఇటువంటి ప్రభు ఆత్మ సంబంధమైన ఆశలు, కోరికలు మీ బిడ్డల హృదయాల్లో పుట్టునుగా ప్రార్థిస్తూ ఆ రీతిగా జీవించి దీవించబడి మిమ్మల్ని మహిమపరిచే కృపను మా అందరికి అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవునికి మనం అర్పించవలసిన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ దేవుని వాక్యాన్ని బట్టి ప్రభుకి అర్పిద్దాం. ఆ రీతిగా ప్రభుని మహిమపరుద్దాం. మలకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన రీతిగా నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనం వాక్యాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చిన వాటిలో నుండి ప్రభువుకి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ పంపించి దేవుని వాగ్దానాన్ని పొందుదాం. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిన్ను పోలిన వారెవరు, నిన్ను
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దానికి ముందుగా మీరు ఈ యొక్క ఆరాధనలో పాలు పొందినందుకు ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరు ఉన్నట్లయితే మాకు పంపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అదే రీతిగా ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి. ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థానపు ఆరాధనలో ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకు, మీరు ఇచ్చిన ప్రతి వాక్యాన్ని బట్టి, వాగ్దానాలను బట్టి మీకు వందనాలు. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకుని యోవాసు వలె కాకుండా యోసేపు వలె, దావీదు వలె, జాషువా వలె మమ్మల్ని మేము ప్రతిదినము కూడా మా సిలువనెత్తుకొని దైవ భక్తి విషయంలో సాధకం చేసుకొనుచు, ప్రోత్సాహపరుచుకొనుచు తండ్రి ముందుకు వెళ్ళటానికి మా ముందు మీరున్నారు. మాతో మీరున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా విన్న వాక్యపు అనుభవాలను వారు నడవడానికి మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు. దానిని సద్వినియోగం చేసుకుని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని వారికి మీరు ఇచ్చారు. మీకు వందనాలు. మీ కొరకు జీవించడానికి, పని చేయడానికి మమ్మలను దీవిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ జ్ఞాపకం చేసుకునండి. తగిన ప్రతిఫలము మీరు ఏదైతే వాగ్దానం చేస్తారో అది వారి జీవితాల్లో నెరవేర్చండి. మీరు మహిమ పొందమని, ఎవరైతే సిక్నెస్తో బాధపడుతున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, మానసికంగా కుటుంబ సమస్యలతో, వ్యక్తిగతమైన ప్రభువా నాయన తండ్రి ఎటువంటి పరిస్థితులు అయితే వారికి ఉన్నాయో మీకు తెలుస్తుంది. వాటన్నిటికీ పరిష్కారాన్ని చూపించగలిగేది, ఇవ్వగలిగేది, సమస్తమును చేయగలిగేది మీరు. వారి జీవితంలో ప్రభువా విడుదల, స్వస్థత, సమాధానం, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు, ఇంకెవరైతే మీ ఆత్మచేత, మీ పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు, వారు కూడా రక్షణ, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం, అదే రీతిగా మీ సన్నిధిలో, మీ పరిచర్యలో ముందుకు వెళ్ళినట్లుగా ఆ రీతి వారిని బ్లెస్ అయ్యండి. మీరు మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ.